హలో ఎవ్రీవన్. హిందీ క్వశ్చన్ పేపర్ చూయించుకుంటూ లాస్ట్ మినిట్ రివిజన్ గురించి డిస్కస్ చేద్దాం. సో హిందీ క్వశ్చన్ పేపర్లో స్కోరింగ్ ఏరియా సెక్షన్ 1. ఎందుకంటే సెక్షన్ 1లో మనకి 3 ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్యాసేజ్కి 5 మార్క్స్ ఉంటాయి, సెకండ్ ప్యాసేజ్కి 10 మార్క్స్, థర్డ్ ప్యాసేజ్ పోయిటరీ పద్యం ఉంటుంది, దీనికి 5 మార్క్స్. సో ఈ ప్రశ్నలకి జవాబులు ప్యాసేజ్లోనే ఉంటాయి కాబట్టి మనము 1-2 మార్కులు పోయినా 20కి 17-18 ఈజీగా మనము మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ సెక్షన్ ఈజ్ ఎ స్కోరింగ్ సెక్షన్. దీనికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. మీకు 28 మార్క్స్కి 18 మార్క్స్ ఈజీగా ఇక్కడే వచ్చేసాయి. ఇంకా 10 మార్క్స్ పార్ట్ బి, కొన్ని లాంగ్ ఆన్సర్స్, కొన్ని కవి పరిచయం, ఇవి రాసుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారు. కానీ స్టూడెంట్స్ హూ ఎయిమ్ ఫర్ 80, 90, 95% వాళ్ళకి మాత్రం ఒక సజెషన్ ఏంటి అంటే గద్యాంశ్ కిస్ పార్ట్ సే లియా గయా హై, ఈ ప్యాసేజ్ ఏ పాఠం నుంచి తీసుకుంది అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ లెసన్ అండ్ ఆ రిలవెంట్ ఏ ప్యాసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి శీర్షిక అడుగుతాడు, టైటిల్, ఇంకోసారి గద్యాంశ్ కిస్ పార్ట్ సే లియా గయా అని అడుగుతారు. ఇది ఒక్కటి మీరు నేర్చుకుంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో సెకండ్ ప్యాసేజ్ 10 మార్క్స్కి ఉంటుంది, ఈజీ టు స్కోర్. అండ్ థర్డ్ ప్యాసేజ్ పద్య భాగంలో నుంచి ఒక ప్యాసేజ్ 5 ప్రశ్నలు అడగటం జరుగుతుంది, 5 మార్కులు. ఇక్కడ కూడా పద్యాంశ్ కిస్ పార్ట్ సే లియా గయా హై. సో పోయట్రీలో లెసన్స్ ఒకసారి చూసుకోండి, ఆ పద్యం పేర్లు గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 2 స్టార్ట్స్ విత్ షార్ట్ ఆన్సర్స్. ఈ విధంగా 4 ప్రశ్నలు షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 4 మార్కులు, 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇందులో ఒక ప్రశ్న కంపల్సరీ కవి పరిచయం గురించి ఉంటుంది, మేక్ ఏ నోట్. నేను కవి పరిచయాల గురించి ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, ఒకవేళ మీరు చూడనట్టుంటే డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ ఉంటుంది, చూడండి. సో నెక్స్ట్ 3 షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను. సో అది కూడా డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ ఉంటుంది, ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్. సో ఈ షార్ట్ ఆన్సర్స్ ఖచ్చితంగా ఏ లెసన్స్ నుంచి అడుగుతారనేది చెప్పడం కష్టం స్టూడెంట్స్, మీరు అన్ని నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్ ఈజీ టు స్కోర్, ఎందుకంటే 28th క్వశ్చన్ పద్యభాగం నుంచి అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఈజీ అన్నాను. సో నేను ఆల్రెడీ లాంగ్ ఆన్సర్ మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో 21st క్వశ్చన్ గద్యభాగం నుంచి అడగడం జరుగుతుంది. సో అందులో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు 8 మార్క్స్, పద్యభాగానికి 8 మార్క్స్, గద్యభాగానికి 8 మార్క్స్, 16 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు స్టూడెంట్స్. వీడియో అర్థం చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థం చేసుకొని మీకు సొంత వాక్యాల్లో రాస్తే 8 కాకపోయినా యూ విల్ ఫాల్ అరౌండ్, యూ విల్ గెట్ మార్క్స్ అరౌండ్ 6 to 7. లాస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏలో 22nd క్వశ్చన్ ఉంటుంది, డిస్కోర్సెస్. సో ఈ డిస్కోర్సెస్ అయితే కంపల్సరీ నేర్చుకోండి, వీటి మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది, ఒకవేళ మీరు చూడనట్టుంటే డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ పెడతాను. సో పత్ర, పోస్టర్ అండ్ నిబంధ్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఐ రిపీట్ వన్స్ అగైన్, నిబంధ్, నారే, పత్ర, పోస్టర్, ఈ 4 జాగ్రత్తగా నేర్చుకోండి. ఇందులో నుంచి ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా సజెషన్ అయితే అన్నీ నేర్చుకోండి, ఎందుకంటే ఏది వస్తుందో అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేము. సో లాస్ట్లో పార్ట్ బి. సో మనకి పార్ట్ బి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 20 మార్క్స్. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది, ఒకవేళ మీరు చూడనట్టయితే పార్ట్ బి వీడియో డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ ఉంటుంది, చూడండి. కొన్ని జనరల్ టిప్స్ ఇస్తాను స్టూడెంట్స్. ఫస్ట్ టిప్ ఈస్ రైట్ ఆల్ ద క్వశ్చన్స్, అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్. ప్రతి ప్రశ్నకి మీరు అటెంప్ట్ చేయండి. ప్రతి ప్రశ్నకు మీరు అటెంప్ట్ చేస్తే ట్రస్ట్ మీ, యూ విల్ నెవర్ ఫెయిల్. ఫర్గెట్ అబౌట్ ఫెయిల్యూర్, యూ విల్ స్కోర్ గుడ్ మార్క్స్. ఫస్ట్ టిప్ ఇది. సెకండ్ టిప్ ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. మేక్ ఏ నోట్, హ్యాండ్ రైటింగ్ షుడ్ బి నీట్ అండ్ లిజిబుల్. సో రైట్ నీట్లీ అండ్ క్లియర్లీ, నో ఓవర్ రైటింగ్. థర్డ్ టిప్ ఏంటి అంటే మీరు ఏ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నారో ఆ క్వశ్చన్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాంగ్ ఆన్సర్ పర్ఫెక్ట్గా వచ్చు, సో లాంగ్ ఆన్సర్లో సెక్షన్ నెంబర్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లాంగ్ ఆన్సర్ సెక్షన్ 2 కాబట్టి సెక్షన్ 2 అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 28th క్వశ్చన్ పర్ఫెక్ట్గా వచ్చు. సో మీరు ఇక్కడ ఏం రాయాలి అంటే ఫస్ట్ మీరు ఏదైనా సరే సెక్షన్ నెంబర్ రాయండి, సెక్షన్ 2 20th ఆన్సర్ అని రాసి మీరు ఆన్సర్ రాయొచ్చు. మీరు ఫస్టే ఈ సెక్షన్తో స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చో ఆ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సెక్షన్ 2 20th తర్వాత మీకు సెక్షన్ 1 కవి పరిచయం నేర్చుకుంది వచ్చింది అనుకోండి, సరే సెక్షన్ 2లోనే కవి పరిచయం వచ్చింది అనుకోండి. సో ఆ క్వశ్చన్ నెంబర్ రాసి కవి పరిచయం గురించి రాయండి. తర్వాత మీరు ప్యాసేజెస్ రాస్తారు. ఏదైనా నేను ఇదే రాయండి అని నేను ఖచ్చితంగా అయితే చెప్పట్లేదు. నా సజెషన్ ఏంటంటే మీకు ఏవైతే క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా వచ్చో ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి స్టార్టింగ్, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో డూ వెల్, డోంట్ గెట్ ప్యానిక్, అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్.
ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో హిందీ ఎగ్జామ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.